విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికడించడంతో ఓ పేషెంట్ ప్రాణాలు పోయాయి. వైద్యులు ఇచ్చిన మత్తుమందు ఆ రోగి ప్రాణాలను హరించింది. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. గుండె సమస్యతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్కు వైద్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే రోగి కోమాలోకి వెళ్లిపోవడం, మరికొద్ది నిమిషాలకే రోగి చనిపోవడం జరిగింది. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే చూస్తున్నారు, బాగానే చూశారు, ఇండిషన్లు చేశారు. చేసిన తర్వాత కుసేపటికి ఎటోళ్ళు అట్లా వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరు లేరు మా పిల్లలు. సరే ఏం చేసింది, మా అమ్మ మంచినీళ్ళు అని అంది. మంచినీళ్ళు ఇవ్వమ్మ అంది. మంచినీళ్ళు ఇవ్వమ్మ అంటే నేను ఏం చేసే వాళ్ళని అడిగా, అక్కడ ఇంజక్షన్లు చేసేవాళ్ళని మంచినీళ్ళు అడుగుతుందంటే ఈ కసిని ఇవ్వమ్మ అన్నాడు. ఇన్ని సుక్క వేసి పోసానయ్యా. పోసిన తర్వాత అంది, అమ్మ నాకు వద్దు అనేది ఇక ఎలగక్కేసింది. ఎలగక్కేసి వెనక్కి పడిపోయింది అయ్యా అని పిలిచే వాళ్ళని. పిలిస్తే వచ్చి చూశారు, బాగానే గుండె నొక్కారు. కాసేపు మాట రాల, కోమలా ఉంది, మాట రాల. తర్వాత గుండె నొక్కి ఇండిషన్లు అవన్నీ చేసిన తర్వాత బాగానే ఉంది. బాగానే తర్వాత ఏం చేశారంటే ఈ బాగుండదాన్ని ఈ కాళ్ళు చేతులు ఆడెత్తుందని మా పిల్లలు పట్టుకున్నారు. అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకున్నారు, కాళ్ళకెళ్ళి ఒకళ్ళు పట్టుకున్న తర్వాత గబగబా వచ్చి 2 ఇండిషన్లు చేశారు. ఎందుకయ్యా ఇండిషన్లు చేస్తున్నారని మా పిల్లలు అడిగితే మొత్తం ఇండిషన్లు చేస్తున్నాము, కాళ్ళు చేతులు ఆడెత్తుందని అని అన్నారు. ఇక చేయటమే. ఆ ఇండిషన్ ఒక ఇండిషన్ చేశారండి, 2వ ఇండిషన్ చేశారు. తీసిన ఎమ్మటే వెళ్ళిపోయింది. ఇక ప్రాణం పోయింది. వాళ్ళు కనపడలా, ఇక చేసిన వాళ్ళు ఇద్దరు కనపడలా. రోగి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే సమయానికి ఆమెకు అనేక ఇబ్బందులున్నాయని డాక్టర్ వెల్లడించారు. రోగికి షుగర్ లెవెల్స్ చాలా అధికంగా ఉండడం కారణంగా వైద్యానికి సరైన రీతిలో స్పందించలేదని డాక్టర్ వివరించారు. ఒల్లూరు సునీత అనే పేషెంట్ జీకొండూరు మండలం నుండి మాకు 10:20కు మా క్యాజువాలిటీకి వచ్చారండి. వచ్చినప్పుడు పేషెంట్ చాలా హైలీ ఇరిటబుల్గా ఉన్నారు, డ్రౌజీ స్టేట్లో ఉన్నారు. పెద్దగా రెస్పాన్స్ అంటే అడిగిన దానికి సమాధానం అది కూడా చెప్పడం ఇబ్బందిగా చెప్పలేదు సరిగ్గా. 3 రోజుల నుండి దగ్గుంది. 3 రోజుల నుండి దగ్గుంది. ఈ పేషెంట్కి 18 ఏళ్ళ నుండి షుగర్ ఉంది, 5 ఏళ్ళ నుండి బీపీ ఉంది, హైపోథైరాయిడిజం పేషెంట్. 175 మైక్రోగ్రాములు వాడుతున్నారు. అంటే హైపోథైరాయిడిజం చాలా ఎక్కువ ఉన్నట్లు లెక్క. శాచురేషన్ చాలా తక్కువగా ఉంది. వెంటనే బ్లడ్ షుగరు మిగతా టెస్టులు చేశారు. షుగర్ చాలా హై అని వచ్చింది, అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది. సో పేషెంట్కి అవసరమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బ్రెత్లెస్నెస్కి అంటే ఊపిరాడపోవటానికి మెషిన్ పెట్టారు. కావాల్సిన ఇంజక్షన్లు చేశారు. హై ఉంది కనుక ఇన్సులిన్ ఇంజక్షన్ చేశారు, ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు. వామిటింగ్ సెన్సేషన్ ఉంది, వామిట్ చేసుకుంటుందంటే వామిటింగ్ తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చారు. ఇస్తూ ఉండగానే పేషెంట్ ఒక 20 నిమిషాల్లో కొలాప్స్ అయింది మా దగ్గర. వెంటనే సిపిఆర్ చేశాము. సిపిఆర్ చేసి ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేశాము.